రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా నోటీసులు, ఎఫ్ఐఆర్లన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకున్నాయని ప్రశ్నించింది. షోకాజ్ నోటీసులన్నీ ఒకే తరహాలో ఉండటంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాల అమల్లో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వం మారాకే చర్యలు ప్రారంభించామన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అక్రమ మైనింగ్ ను అరికట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గతంలో దండా నాగేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జేపీ వెంచర్స్ ఎన్జీటీ జరిమానా విధించింది. ట్రిబ్యునల్ ఆదేశాలను జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేయగా గత విచారణలోనే ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాల్సిందేనని, అక్రమాలపై తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తాజా నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషీ ధర్మాసనం అనేక అంశాలను లేవనెత్తింది. నోటీసులు, ఎఫ్ఐఆర్లన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయన్న ధర్మాసనం షోకాజ్ నోటీసులన్నీ ఒకే తరహాలో ఉండటంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలిచ్చిన నోటీసులు జారీ, కేసు నమోదులో జాప్యం ఎందుకని, జులై, ఆగస్టు వరకు ఎందుకు తాత్సారం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాష్ట్రంలో ప్రభుత్వం మారాకే కేసులు పెట్టి చర్యలు మొదలుపెట్టామని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 9 మందిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్రమ మైనింగ్ను దాదాపు అరికట్టినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తమపై ఎక్కడా కేసు నమోదు చేయలేదన్న జేపీ వెంచర్స్ న్యాయవాది అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవని వాదించారు. మైనింగ్ జరిపినప్పుడు తప్పక సమాధానం చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఈ వాదనలు నమోదు చేసిన సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ, అక్రమార్కులపై తీసుకున్న చర్యలతో నవంబర్ 14 లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.